సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్నాలజీ. ఫ్రెండ్స్, ఫైనల్గా చూసినట్టయితే మనకు మీ 10 సిరీస్ మన యొక్క ఇండియాలో అయితే లాంచ్ చేస్తారనమాట. అండ్ ఆన్లైన్లో చూసినట్టయితే మనకు ఫ్లిప్కార్ట్ ఏదైతే ఉందో అక్కడ మనకు ఈ యొక్క మీ 10 అలాగే మీ 10T 2 Pro అయితే ఉన్నాయన్నమాట. సో ఈ వీడియో ఏమంటే ఈ యొక్క మీ 10T మొబైల్ ఏదైతే ఉందో దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. యాక్చువల్గా దీని యొక్క బేస్ వేరియంట్ 6GB ర్యామ్తో అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి మనకు 35,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. మరి ఇన్ని డబ్బులు పెట్టి ఈ యొక్క మొబైలే తీసుకోవాలా, లేకపోతే ఇదే ప్రైస్కి మనకు ఇంకొక బెస్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్ ఏదైనా ఉందా, తర్వాత దీని యొక్క కెమెరా ఎలా ఉండబోతుంది, తర్వాత బ్యాటరీ ఎలా ఉండబోతుంది, తర్వాత దీని యొక్క డిస్ప్లే ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. అండ్ గేమర్స్ ఈ యొక్క మొబైల్ తీసుకోవచ్చా లేదా, ఇలా మనకు డౌట్స్ అయితే చాలా ఉంటాయి. సో మీ యొక్క ప్రతి డౌట్ని నేను ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ మనకు మీ 10T మొబైల్ ఏదైతే ఉందో ఇది మనకు పాస్ట్లో చూసినట్టయితే మనకు వివో నుంచి వివో X50 అలాగే X50 Pro 2 మొబైల్స్ అయితే లాంచ్ చేశారు కదా. మనకు బ్యాక్ సైడ్ కెమెరా మోడల్ ఏదైతే ఉందో సో మనకు 100కి 100% అదే విధంగా ఈ యొక్క మీ 10T సిరీస్తో అయితే వచ్చింది. సో అక్కడ మనకు వివో X50 చూసినట్టయితే అది మనకు గింబల్ కెమెరా అనే చెప్పుకోవచ్చు. సో దానంత స్టెబిలిటీ మాత్రం ఈ యొక్క మీ 10T సిరీస్కి అయితే అస్సలు ఉండదు. ఇది మాత్రం మీరు కంపల్సరీగా అయితే గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ యొక్క మీ 10T గురించి ఇప్పుడైతే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క మొబైల్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది, ఒక AF సెన్సార్ అయితే ఉంటుంది అనమాట. తర్వాత ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు పంచువల్ కెమెరాతో అయితే వస్తుంది. దీంట్లో మనకు ఎటువంటి 3.5mm జాక్ అయితే ఉండదు అనమాట. ఇది మరి ఓవరాల్ లుక్ చూసుకుంటే మనకు చాలా అట్రాక్టివ్గా ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఈ యొక్క మీ 10T ఏదైతే మొబైల్ ఉందో ఇది వచ్చేసి మనకు 64 మెగాపిక్సెల్ ద్వారా ఈ యొక్క క్వాడ్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు 20 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన పంచువల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. ఇది దీని యొక్క అట్రాక్షన్. సో అట్రాక్షన్ పరంగా చూసినట్టయితే మనకు చాలా నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పుకోవచ్చు. తర్వాత దీని యొక్క థిక్నెస్ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క థిక్నెస్ చూసినట్టయితే మనకు 9.3mm మొబైల్ థిక్నెస్ ఉంటుంది. అలాగే దీని యొక్క వెయిట్ వచ్చేసి మనకు 216 గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు గ్లాస్ ప్రొటెక్షన్తో అయితే ఉంటుంది. అండ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు అల్యూమినియం ఫ్రేమ్తో అయితే ఉంటుంది. సో డెఫినెట్గా మీకు లుక్ ప్రకారం చూసినట్టయితే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఫినిష్తో వచ్చింది కాబట్టి డెఫినెట్గా మనకు ఫ్లాగ్షిప్ కేటగిరీలోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఈ యొక్క మీ 10T సిరీస్ అనేది. అండ్ దీని యొక్క మొబైల్ వెయిట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీరు వెయిట్ పరంగా అలాగే థిక్నెస్ పరంగా కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 200 గ్రామ్స్ అబౌవ్ అంటే డెఫినెట్గా మీకు పావు కేజీ దగ్గర అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క మీ 10T మొబైల్ అనేది. సో డెఫినెట్గా ఈ రోజులో చూసినట్టయితే ఇది వచ్చేసి మనకు పెద్ద మ్యాటర్ అయితే ఏమీ కాదు. ఈ రోజు రేపట్లో ఇంకా ఫ్యూచర్లో చూసినట్టయితే ప్రతి ఒక్క మొబైల్ మనకు 200 గ్రామ్స్కి అబోవ్నే డెఫినెట్గా అయితే ఉంటుందన్నమాట. ఇది మాత్రం మీరు బ్లైండ్గా అయితే గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసినట్టయితే మనకు 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ఇచ్చారు. సో డెఫినెట్గా మనకు చాలా టాప్ లెవెల్లో ఉంటుందనే చెప్పుకోవచ్చు ఈ యొక్క డిస్ప్లే వచ్చేసి. తర్వాత చూసినట్టయితే మనకు 144 Hz ఈ యొక్క రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు. ఇది మెయిన్లీ గేమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే చాలా మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు గేమింగ్ ఆడేటప్పుడు చాలా స్మూత్గా అయితే ఉంటుందన్నమాట. ఎటువంటి హీట్ ఇష్యూస్ కానివ్వండి, స్ట్రకింగ్ ఇష్యూస్ కానివ్వండి, ఇలాంటివి అయితే మీకు మేజర్గా రావనే చెప్పుకోవచ్చు. తర్వాత మనకు HDR10+ సపోర్ట్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మీ యొక్క వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లోకి అయితే వెళ్ళిపోతుందనే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ప్రొటెక్షన్ కోసం వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. సో మీరు మర్చిపోయి ఒకటి లేదా 2 సార్లు కింద పడేసుకునే ఈ యొక్క మీ 10T మొబైల్ అనేది అంత త్వరగా పగిలిపోదనే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ దీని యొక్క బ్రైట్నెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 500 నిట్స్ నుంచి మ్యాక్సిమం బ్రైట్నెస్ 650 నిట్స్ వరకు ఈ యొక్క పీక్ స్టేజ్లో అయితే ఇచ్చారు. మీరు ఎండలో తిరిగినా సరే ఈ యొక్క మొబైల్ డిస్ప్లే ఏదైతే ఉందో ఇదైతే మీకు చాలా బ్రైట్గానే ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు డిస్ప్లేలో కావాల్సిన ప్రతి ఒక్క ఫీచర్ అయితే ఇందులో ఉంది. ఇక్కడ డిస్ప్లే పరంగా చూసినట్టయితే మనకు ఎక్కడా తగ్గలేదనే చెప్పుకోవచ్చు. కేవలం చూసినట్టయితే మనకు సూపర్ అమోల్డ్ డిస్ప్లే అనేది కాకపోవడం అనమాట. సో అవేవారు మనకు IPS LCD డిస్ప్లే ఉన్న చాలా మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఇది గేమర్స్ అయితే మాత్రం ఇంకా చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కెమెరా విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుని ఆ తర్వాత మనం ఫ్రంట్ సైడ్ కెమెరా విషయాలకు అయితే వద్దాం. మనకు బ్యాక్ సైడ్ కెమెరా చూసినట్టయితే 64MP + 13MP + 5MP అయితే ఇచ్చారు. ఈ యొక్క
64 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు f1.9 అపర్చర్తో అయితే ఉంటుంది. తర్వాత ఈ యొక్క 13 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. తర్వాత 5 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు మ్యాక్రో షాట్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో మనకు స్పెషల్ ఫీచర్ ఏమంటే ఈ యొక్క మొబైల్తో మీరు అప్ టు 8K 30 ఫ్రేమ్స్ అలాగే 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఈ రోజుల్లో చూసినట్టయితే మనకు 4K అనేది చాలా ఎక్కువ. అండ్ దీంట్లో చూసినట్టయితే మనకు 8K వరకు సపోర్ట్ అయితే ఇచ్చారనమాట. సో మీరు 8Kలో రికార్డ్ చేసి ఈ యొక్క మొబైల్లో లేకపోతే క్యాష్ చేస్తే డెఫినెట్గా మీకు వీడియో అనేది ప్లే కాదనమాట. ఎందుకంటే మీకు మొబైలే ఎక్కువ అనమాట దానికంటే ఈ యొక్క స్మార్ట్ టీవీస్ కంటే. ఒకవేళ మీ యొక్క స్మార్ట్ టీవీ కూడా 8K వీడియోకి సపోర్ట్ చేస్తే అప్పుడు మాత్రమే ఈ యొక్క మొబైల్తో తీసిన వీడియో అనేది మీకు ఆ యొక్క టీవీలో పనిచేయడం అయితే జరుగుతుంది. తర్వాత ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మీకు 20 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన చిన్న పంచువల్ కెమెరాతో అయితే ఉంటుంది. ఇది చూసినట్టయితే మనకు f2.2 అపర్చర్తో అయితే ఉంటుంది అనమాట. అండ్ దీంతో మీరు అప్ టు 1080p 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ కెమెరా పరంగా చూసినట్టయితే మీకు ఎటువంటి నెగిటివ్ ఇష్యూస్ అయితే ఉండవు. దీంట్లో మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది కాబట్టి మీరు ఈ యొక్క మొబైల్తో వీడియోస్ షూట్ చేసిన ఇవన్నీ మీకు అవుట్పుట్ అనేది చాలా స్మూత్గా అయితే వస్తాయన్నమాట. సో చూడడానికి మనకు ఏ గింబల్తో తీసారా అనే విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ కెమెరా విషయంలో చూసినట్టయితే మీకు ఎక్కడా తగ్గలేదనే చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు కెమెరా లవర్స్ అయితే డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే ప్రిఫర్ చేయొచ్చు అనమాట. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసినట్టయితే మనకు ఇప్పటిదాకా వచ్చిన హై ఎండ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ యొక్క క్వాల్కమ్ ద్వారా వచ్చింది. అది చూసినట్టయితే మనకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 ఈ యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు 7nm ప్లస్ టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. మీకు గేమ్ లవర్స్ అయితే డెఫినెట్గా ఈ యొక్క ప్రాసెసర్ అనేది మీకు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. మీరు గేమ్ ఆడేటప్పుడు చిన్న స్ట్రక్కింగ్ ఇష్యూ కానివ్వండి, చిన్న హీటింగ్ ఇష్యూ కానివ్వండి, ఇలాంటివి అయితే మీరు అస్సలు ఫేస్ చేయరనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది అంత మ్యాక్సిమం లెవెల్లో అయితే ఉంటుంది. తర్వాత అవుట్ బాక్స్ చూసుకుంటే Android 10 ఉంటుంది. అండ్ దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకున్నట్టయితే MIUI 12తో అయితే ఉంటుంది అనమాట. అండ్ ఫైనల్గా దీని యొక్క గ్రాఫిక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే Adreno 650 అయితే ఇచ్చారు. మీరు గేమర్స్కి కోసం కావాలంటే డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. ఇందులో మీకు చిన్న నెగిటివ్ ఇష్యూ కూడా లేదనమాట. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ర్యామ్, దీని యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. యాక్చువల్గా చూసినట్టయితే దీంట్లో మనకు 2 వేరియంట్స్ అయితే వచ్చాయి. 6GB + 128GB లేకపోతే హై ఎండ్ వేరియంట్ 8GB + 128GB వరకు అయితే తీసుకొచ్చారు. అండ్ ట్రాన్స్ఫర్ స్పీడ్ కోసం మనకు UFS 3.1తో అయితే యూజ్ అవుతుంది. సో దీని ద్వారా మీరు ఈ యొక్క వీడియోస్ కానివ్వండి, ఫైల్స్ కానివ్వండి, డాక్యుమెంట్స్ కానివ్వండి, ఇమేజెస్ కానివ్వండి, ఇవి మీరు ఒక ఫోల్డర్లో నుంచి ఇంకో ఫోల్డర్లోకి కాపీ లేదా మూవ్ చేసేటప్పుడు మీకు అతి తక్కువ టైంలో ఎక్కువ ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ యొక్క UFS 3.1 అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందనే చెప్పుకోవచ్చు. అండ్ మీకు స్టార్టింగ్ 6GB ర్యామ్ ఉంది కాబట్టి మీరు అప్లికేషన్స్ అనేవి ఓపెన్ చేస్తే మీకు చాలా తొందరగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకు 6GB ర్యామ్ ఇచ్చారు కాబట్టి మొబైల్ అనేది మనకు చాలా ఫాస్ట్గా అయితే ఉంటుందన్నమాట. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసినట్టయితే మనకు 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. మీకు నియర్లీ 2 డే బ్యాటరీ అయితే కంపల్సరీగా వస్తుంది. ఇందులో మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. లేదు నేను హార్డ్ యూజర్ని, నేను గేమ్స్ ఎక్కువగా ఆడుతాను, ఫోటోలు ఎక్కువగా దిగుతూ ఉంటాను అనే వాళ్ళకు డెఫినెట్గా 1 డే బ్యాటరీ అయితే కంపల్సరీగా వస్తుంది అనమాట. అండ్ దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ ఏమైనా ఇచ్చారా అంటే దీంట్లో వచ్చేసి మనకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. ఈ రోజుల్లో చూసినట్టయితే మనకు 15,000 సెగ్మెంట్లో కూడా 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. రియల్మీ నార్జో 20 ప్రోలో అనుకుంటా. సో అవేవారు మనకు అది వేరే విషయం. ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మనకు ఫ్లాగ్షిప్ కేటగిరీ. సో డెఫినెట్గా దీనికైతే మనకు అట్లీస్ట్ 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది ఇవ్వాల్సిందే అనమాట. ఎందుకంటే మనకు దీనికంటే మంచి మొబైల్ IQ3 మొబైల్ అయితే ఉంది. అది చూసినట్టయితే మనకు అరౌండ్ 30,000 రూపీస్కి వస్తుంది అనమాట. దాంట్లో వచ్చేసి మనకు 55 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. ఇందులో చూసినట్టయితే మనకు కేవలం 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే ఇచ్చారనమాట. ఇది మనకు చిన్న నెగిటివ్ ఇష్యూ అనే చెప్పుకోవచ్చు. సో అవేవారు మీకు 1 అవర్ నుంచి 1 అవర్ లోపలికే కంప్లీట్గా ఫుల్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుంది. ఇందులో మాత్రం మీకు ఎలాంటి నెగిటివ్ డిసడ్వాంటేజ్ లేదనే చెప్పుకోవచ్చు. కాకపోతే IQ3 మొబైల్తో కంపేర్ చేసి చూసినట్టయితే మీకు కొంచెం డిగ్రేడ్ అనే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత మనకు Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మీరు ఈ యొక్క ఛార్జింగ్ పిన్ అనేది ఎటువైపు తిప్పెట్టినా సరే ఈ యొక్క మొబైల్ అయితే ఛార్జ్ అవుతుంది. అండ్ దీంట్లో వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్ ఎటువంటి 3.5mm జాక్ అయితే ఉండదు అనమాట. ఒకవేళ మీకు ఇయర్ ఫోన్స్ పెట్టాలంటే డెఫినెట్గా సపరేట్గా అడాప్టర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రోజులో చూసినట్టయితే ఇది మనకు కామన్ అయితే అయిపోయింది అనమాట. మనకు OnePlus ఫోన్స్లో కానివ్వండి, తర్వాత ఐఫోన్స్లో కానివ్వండి, వీళ్ళంతా ఈ యొక్క 3.5mm జాక్ అనేది స్కిప్ చేస్తున్నారు. వీళ్ళైతే ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అట్లీస్ట్ ఈ యొక్క 3.5mm జాక్ అనేది చాలా యూజ్ అయితే అవుతుంది అనమాట. అలాంటి క్రియేటర్స్ కానివ్వండి, తర్వాత సెల్ఫీ వీడియోస్, టిక్టాక్ చేసే వాళ్ళకు ఈ యొక్క మైక్ అనేది మెయిన్ అనమాట. మరి అలాంటి వాళ్ళకి ఈ యొక్క 3.5mm జాక్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఫ్యూచర్లో వీళ్ళు 3.5mm జాక్ ఇవ్వాలని మనమైతే కోరుకోవాలన్నమాట. కాకపోతే ఈ యొక్క మీ 10Tలో చూసినట్టయితే మనకు ఎటువంటి 3.5mm జాక్ అయితే లేదు. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలంటే సపరేట్గా ఈ యొక్క Type-C నుంచి 3.5mm అడాప్టర్ ఏదైతే ఉందో అది మీరు సపరేట్గా కొనాల్సి అయితే ఉంటుందన్నమాట.
ఇప్పుడు చూసినట్టయితే ఫైనల్గా దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. మనకు 6GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 35,999 రూపీస్ అయితే లాంచ్ చేశారు. అండ్ ఇప్పుడు మనకు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ నడుస్తున్నాయి కాబట్టి మీకు నియర్లీ 4,000 వరకు డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఎవరైనా తీసుకోవాలంటే ఇది మీకు మంచి టైం అని చెప్పుకోవచ్చు. తర్వాత హై అండ్ వేరియంట్ 8GB ప్లస్ 128GB వేరియంట్ వచ్చేసి మనకు 37,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. అంటే మనకు 38,000 రూపీస్ అనమాట. ముందుగా మనం బేస్ వేరియంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. బేస్ వేరియంట్లో వచ్చేసి మనకు 6GB ర్యామ్తో 128GB ఈ యొక్క స్టోరేజ్ వచ్చేసి 35,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. మరి 35,000 రూపీస్ పెట్టి ఈ యొక్క మొబైల్ తీసుకోవాలంటే నేనైతే కాదని చెప్తాను. ఎందుకంటే మనకు దీనికంటే బెటర్ మొబైల్ ఈ యొక్క IQ3 మొబైల్ అయితే వస్తుందన్నమాట. చూసినట్టయితే మనకు నియర్లీ 30,000 రూపీస్కి వస్తుంది. అందులో అడ్వాంటేజెస్ ఏమంటే మనకు 55 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. తర్వాత 48 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ఆ యొక్క డిస్ప్లే వచ్చేసి మీకు సూపర్ అమోల్డ్ డిస్ప్లే. ఈ యొక్క మీ 20 చూసినట్టయితే మనకు కేవలం IPS డిస్ప్లే అనమాట. సో ఒకవేళ మీరు ఈ యొక్క మీ 20 మొబైల్ కొనాలని ఎవరైనా అనుకున్నట్టయితే దీనికంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు IQ3కి ఇవ్వండి. ఒకవేళ మీకు IQ3 లేదనుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క మీ 20 తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ రెండు మొబైల్ చూసినట్టయితే మీకు 5G మొబైల్సే, ఇక్కడ మీకు ఎటువంటి తేడా అయితే ఉండదన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మరి మీ 20 తీసుకోవచ్చా లేదా అంటే మీరు గేమ్ లవర్స్ అయినా, తర్వాత కెమెరా లవర్స్ అయినా, తర్వాత మంచి బ్యాటరీ కావాలన్నా కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఇందులో మాత్రం మీకు ఎలాంటి నెగిటివ్ డిసడ్వాంటేజెస్ అయితే ఉండవు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క మీ 20 దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ లాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.